నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. దేవరగట్టులో దసరా నాడు జరిగే బన్నీ ఉత్సవం అంటేనే ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం దసరా వచ్చిందంటే అందరి కళ్ళు దేవరగట్టు కొండల్లో జరిగే జైత్రయాత్రపైనే దృష్టి ఉంటుంది. అందుకే దేశవ్యాప్తంగా దసరా నాడు జరిగే ఈ బన్నీ ఉత్సవం ఎంతో ప్రసిద్ధిగాంచింది. నేరణికి తాండా కొత్తపేట గ్రామ ప్రజలు ఐకమత్యంగా అర్ధరాత్రి 12కు డోళ్ల బండ వద్దకు చేరుకుంటారు. దేవుని కార్యార్థమై మనలోని వైషమ్యాలను వీడి అన్నదమ్ముల జైత్రయాత్ర దిగ్విజయం చేద్దామని పాలబాసలు చేసి ఒకరికి ఒకరు బన్నీ బండారు తీసుకుంటారు. కర్రలు చేతబట్టి కాగడాల వెలుతురిలో డిర్రర్ గోపరాక్ అంటూ నిమిషంలో 800 ఎత్తులో కొలువైన శ్రీ మాలమల్లేశ్వర స్వామి గిరిపైకి చేరుకుంటారు. ఆలయ పూజారులు శ్రీ మాలమల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం అనంతరం ఉత్సవ మూర్తులను మరియు పల్లకిని కొండ దిగువన ఉన్న సింహాసన కట్ట వద్దకు చేరుస్తారు. అప్పుడే బన్నీ మొదలవుతుంది. దేవరగట్టు ఉత్సవాలపైన మన తెలుగు టీవీ ప్రత్యేక కథనం. నేరణికి తాండా కొత్తపేట గ్రామ ప్రజలు స్వామివారి కటాక్షం కోసం నెల రోజుల పాటు నియమ నిష్టలతో ఆచరిస్తారు. ఉత్సవాలు మొదలవ్వడానికి ముందు అమావాస్య నుంచి ఉత్సవాలు ముగిసే వరకు మద్యం ముట్టరు, మాంసం తినరు, అలాగే దాంపత్య జీవితానికి దూరంగా ఉంటారు. ఈ ఆచార నియమాలు తమ తాత ముత్తాతల నుంచి సాంప్రదాయంగా వచ్చిందని 3 గ్రామాల ప్రజలు అంటున్నారు. స్వామివారి ఉత్సవాల్లో నిష్ఠతో ఉంటేనే దైవ కార్యంలో ఉన్నట్లని, ఉత్సవాలు విజయవంతం అవుతాయని ఆ 3 గ్రామ ప్రజల నమ్మకం. ఇక స్వామివారి చరిత్ర ఇలా ఉంటుంది. దేవరగట్టు శ్రీ మాలమల్లేశ్వర స్వామి అత్యంత మహిమాన్విత దైవక్షేత్రం. దాదాపు దేవరగట్టు కొండల్లో 800 అడుగుల ఎత్తుల్లో గల గిరిపై కొండ గుహల్లో శ్రీ మాల సహిత మల్లేశ్వర స్వామి కూర్మావతారంలో స్వయంభూగా వెలిశారు. గుహల్లో కూర్మావతారంలో వెలసిన శ్రీ మాల సహిత మల్లేశ్వర స్వామి కొండ కూడా కూర్మాకారంలో ఉండటం అక్కడి విశేషం. శ్రీ మాల సహిత మల్లేశ్వర స్వామి కొండకు ఓ విశేషం కలదు. పూర్వం దేవరగట్టు కొంట ప్రాంతంలో ఋషులు, మునులు లోక కళ్యాణం కొరకు యజ్ఞ యాగాలు, తపస్సులు చేస్తూ ఆధ్యాత్మికంగా భక్తి వైరాగ్యాలతో గడిపే సమయంలో మలాసుర అనే రాక్షసులు వారి యజ్ఞ యాగాలకు భగ్నం చేసి వారిపై దాడులు చేస్తూ ఋషి మునులను హింసించేవారు. ఆ సమయంలో రాక్షసుల నుంచి రక్షణ కల్పించాలని ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులతో మొరపెట్టుకోవడం జరిగింది. వారి మొరను ఆలకించిన స్వామి అమ్మవార్లు తాబేలు ఆకారంలో గల కొండ ప్రాంతంలోని గిరిపైన గల గుహలో కూర్మాకారంలో స్వయంభూగా వెలిశారు. అక్కడి నుంచి మలాసురులనే రాక్షసులతో ఈ కొండ ప్రాంతంలో యుద్ధం చేసి వారిని హతమార్చారు. అది కూడా విజయదశమి పండుగ రోజునే జరిగిందని చరిత్ర చెబుతోంది. అయితే మలాసురులు చనిపోయే సమయంలో పార్వతీ పరమేశ్వరులను వరం కోరారని, ఆ కోరిన వరంలో దేవరగట్టు ఉత్సవాలకు వచ్చే
మానవులను ఆహారంగా ఇవ్వాలని కోరారు. ఈ కోరికకు పరమశివుడు తదాస్తు అనే సమయంలో మాత మాలమ్మ అడ్డుపడి పరమేశ్వర ఆగు అంటూ రాక్షసులు కోరిన వరం అర్థం చేసుకోకుండా వరం ఇవ్వడం తప్పు అని ప్రతి సంవత్సరం మన కోసం జరిగే జాతర మహోత్సవాలకు మన దర్శనం కోసం వచ్చే భక్తులను ఆహారంగా ఇవ్వమని కోరుతున్నారని తప్పుకో అంటూ పరమేశ్వరుడిని వెనక్కి లాగి పార్వతీదేవి ముందుకు వెళ్ళి మణి మలాసురులకు ఆ వరం ఇవ్వడం కుదరదు అన్నారు. దానికి బదులుగా వేరే వరం కోరుకోవాలని పార్వతీదేవి ఆ రాక్షసులకు చెప్పడంతో తాము రాక్షసులమని తమకు రక్తబలి కావాలని కోరగా అందుకు ఉత్సవాలకు వచ్చే భక్తులను బలిగా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పడంతో ప్రతి సంవత్సరం నీ భక్తులతో మాకు మట్టి కుండ నిండా రక్తం ఆహారంగా ఇవ్వాలని కోరగా అందుకు పార్వతీదేవి ప్రతి సంవత్సరానికి ఒకసారి నా భక్తులతో పిడికెడు రక్తం నీకు ఆహారంగా సమర్పిస్తారని రక్తపడ ప్రాంతం వద్ద చెప్పడంతో వరం పొందిన మణి మలాసురులనే రాక్షసులు ప్రాణాలు వదిలినట్లు చరిత్ర. ఆ పిడికెడు రక్తం చిందించడం కోసం ప్రతి సంవత్సరం జరిగే బన్నీ ఉత్సవాలలో రక్షపడ వద్ద ఆ ప్రాంతంలో ఉన్న గొరవయ్య అడ్డుపడ్డంతో రక్షపడ మీదుగా వెళ్లే జైత్ర యాత్రలో మాలమ్మ విగ్రహాన్ని తీసుకొని వెళ్లే పూజారి దబ్బనంతో కాలిపిక్కకు పొడుచుకొని పిడికెడు రక్తాన్ని చిందిస్తాడు. ఆ వెంటనే బండారును పట్టించే సమయంలో డుర్ గోపరాక్ అంటూ ముందుకు వెళ్ళిపోతారు. ఆ పిడికెడు రక్తం చిందించడమే బన్నీ ఉత్సవాల్లో స్వామివారి జైత్ర యాత్రలో కర్రలతో కొట్టుకోవడం, తలలు పగలగొట్టుకోవడం, రక్తాన్ని చిందించడమని ఇది తరతరాల నుంచి ఆనవాయితీగా వస్తుందని చరిత్ర చెబుతుంది. అయితే నాడు రాక్షసులతో జరిగిన యుద్ధానికి వెళ్లే సమయంలో ప్రస్తుతం పిలువబడుతున్న ముళ్ళబండ అనే ప్రాంతం వద్ద స్వామివారి పాదానికి ముళ్ళు కుచ్చుకోవడంతో ఆ ముళ్ళును తీసుకునేందుకు ఆ బండపైన సేద తీరారని అందుకే అక్కడ ముళ్ళబండ అని పిలవడం జరుగుతుంది. అక్కడి నుంచి ముందుకు వెళ్ళి స్వామివారు సేద తీరిన ప్రాంతం కావడంతో స్వామివారి పాదాలకు పూజలు చేశారని దీంతో అక్కడ స్వామివారి పాదాలను ఉంచి పాదాల కట్టగా పిలుస్తున్నారు. అక్కడి నుంచి మణి మలాసురులనే రాక్షసులు నివాసం ఉంటున్న రక్షపడ ప్రాంతానికి వెళ్లడంతో ఆ రక్షపడ వద్ద ఉన్న పెద్ద బండరాళ్ళ గుహల్లో మణి మలాసుర రాక్షసులకు ఇచ్చిన వరమును ప్రతి సంవత్సరం కొనసాగిస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే సెమీ వృక్షం వద్దకు వెళ్ళి అక్కడ సేద తీరి ఉదయం వేకుజామున ఎదురు బసవన్న గుడికి వెళ్ళి అక్కడ భవిష్యత్తులో జరిగే మంచి చెడులను పంట ధరలను స్వామివారు భవిష్యవాణిగా వినిపించారని అదే భవిష్యవాణి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. అక్కడి నుంచి సింహాసన కట్టకు చేరుకొని సింహాసన కట్టపై కొలువుదీరి భక్తులకు దర్శనమివ్వడంతో బన్నీ ఉత్సవాలలో కొనసాగిన జైత్ర యాత్ర అంతటితో ముగుస్తుంది. రేపు జరిగే బన్నీ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపడుతున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు తెలిపారు. అలాగే ఉత్సవాలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ జి సృజన, ఎస్పీ కృష్ణకాంత్ సూచించారు. ఇది ఇవాల్టి 1 టీవీ స్పెషల్ స్టోరీ.